తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. క్షేత్ర దర్శనం కలుగుతుంది. దీంతో పాటు వ్యాపారంలో అనుకోని, ఊహించని లాభాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులకు మీ యొక్క కాన్సంట్రేషన్ పెరగడంతో పాటు ఏ రంగంలోనైనా మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన గోల్స్ సెట్ చేసుకోవడం కానీ, ప్లాన్స్ వేసుకోవడం కానీ విద్యార్థులు చేయవలసిందిగా సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి దేవాలయంలో నువ్వుల నూనె దీపం కనుక వెలిగించినట్టయితే జాతక పరంగా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి అనుకోని ధనలాభము, స్థిర చరాస్తుల విషయంలో ముఖ్యమైన శుభవార్తలు వినడానికి అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యం గతం కన్నా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ స్వామివారికి మీ పేరిట అన్నదానం కానీ, అన్న సేవ కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని రాహు కలయిక వల్ల మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. అనవసరమైన వాగ్వాదనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరున్న ప్రాంతంలో అలాంటివి జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. అలాంటి సందర్భాలు వస్తే కనుక మీరు కాస్త వాటికి దూరంగా ఉన్నట్టయితేనే మంచిది. లేదు చొరవ చేసి ముందుకు వెళ్తే కనుక ఉత్తరోత్తర తీవ్రమైన పరిణామాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాంపత్య జీవితం కాస్త కఠినంగాను, ఇబ్బందికరంగాను ఉండేందుకు సూచనలు కనబడుతున్నాయి. మీరే సమన్వయ ధోరణితో మెలిగే ప్రయత్నం చేసుకోండి. ఆధ్యాత్మికం వైపు ఆసక్తి మళ్ళుతుంది. దాన్ని మీరు ధ్యానం ద్వారా, దానం ద్వారా పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నువ్వులను సమర్పించడము, నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.